అనేక మంది తెలంగాణ బిడ్డలకు అన్నం పెడుతున్నటువంటి సంస్థ సింగరేణి. మరి అటువంటి సంస్థలో ఇవాళ కార్మికులు డిస్ట్రెస్లో ఉన్నారు. కార్మికుల చేత ఈ యొక్క మొత్తం కోల్ ఎక్స్ట్రాక్షన్ పనిని వాళ్ళని ఇన్స్పైర్ చేసి చేసేటటువంటి ఆఫీసర్స్ కూడా ఇవాళ మరి ఇబ్బందులలో ఉన్నారు. ప్రత్యేకించి ఆఫీసర్లకు రావాల్సినటువంటి పిఆర్పి బకాయిలు ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వం తక్షణమే వారికి చెల్లించాలి. అంతేకాకుండా కంటిన్యూస్గా వారికి జరగాల్సినటువంటి పే రివిజన్ కూడా జరుగుతూ ఉండాలి. ప్రతి సందర్భంలో ధర్నాలు దీక్షలు చేసి అడగడము గుర్తు చేయడం అనేటటువంటిది కాకుండా ఒక పాలసీ తీసుకొని ఒక విధానం తీసుకొని రెగ్యులర్గా జరగాల్సినటువంటి పనుల్లో ప్రభుత్వం యొక్క జోక్యం లేకుండా సంస్థ మేనేజ్మెంటు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఉంటే ఈ సంస్థ బతికి బట్టగడుతుంది. లేకపోతే ప్రతి దాంట్లో రాజకీయ జోక్యం చేస్తే కొన్ని విషయాలు మనకు అర్థం కావు, వాటిని ఎక్స్పర్ట్స్కి వదిలేయాలి. అటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి సింగరేణి సంస్థలో ఈ ఆఫీసర్స్ వల్లనే ఈ సంస్థ కింద పేరు వచ్చింది. వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న కార్మికుల వల్లనే ఈ సంస్థ కింద ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆఫీసర్స్ పక్షాన మేనేజ్మెంటు త్వరితగతిన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సిగ్గుచేటు ఏంటంటే ఇది 12వ రోజు దీక్ష చేస్తూ ఉన్నారు. నిన్న ఒక యువ ఆఫీసర్ నాతో మాట్లాడుతూ మేము తెలంగాణ సాధన సందర్భంలో ఉద్యమం చేసినాము, ఆ తర్వాత ఇక్కడ సింగరేణిలో ఉద్యోగం వస్తే చాలా సంతోషపడ్డాం, కానీ ఇప్పుడు మా తల్లిదండ్రులు సింగరేణిలో ఉద్యోగం వచ్చినాక కూడా మళ్ళీ రోడ్ల మీద కూర్చుంటున్నావేంద్రా నువ్వు పెద్ద ఆఫీసర్ అని బాధపడుతున్నారని ఆ బాబు చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో దాపురించిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మేనేజ్మెంట్ స్వతంత్రించి నిర్ణయం తీసుకొని పిఆర్పిని అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మా సంస్థ తరఫున అందరికన్నా ముందు పిఆర్పి ఇవ్వాలన్న అంశాన్ని రియాజ్ అన్న గారు హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ గారు వారు చెప్పడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆఫీసర్స్ అందరినీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈ బాకీలు రిలీజ్ చేయాలి, వారికి పే రివిజన్ కంటిన్యూస్గా రావాలి. అట్లానే కార్మికులకు రావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాల మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి. థ్యాంక్ యూ.